హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంజల్ పిల్ల ఆద్య. ఈరోజు ఆనియన్ సమోసా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఆనియన్ సమోసా. ఇవి మనకు బయట దొరికే ఆనియన్ సమోసా లాగానే ఉంటాయి. బయట క్రిస్పీగా ఉండి లోపల ఆనియన్స్ కూడా బాగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్ మైదా పిండి వేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి ముద్దని మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు 1 కప్ మైదా పిండికి 5 బాల్స్ అయ్యాయి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీని మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పలచగా చేసుకోకూడదు, మీడియంగా చేసుకోవాలి. కొద్దిగా పలచగానే చేసుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్ సమోసా బాగుంటుంది. ఇలా మనం చేతి పైన వేసుకున్నప్పుడు మన వేలు మనకు కనిపించాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చపాతీలు కాల్చుకోవాలి. చపాతీలు లైట్గానే కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కాల్చుకోండి. ఇలా లైట్గా కాల్చుకొని అన్ని చపాతీలు ఇలానే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న చపాతీలు అన్నీ తీసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. స్కేల్ సహాయంతో సైడ్ ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సమోసా షీట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ కట్ చేసుకున్న చపాతీని తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి స్టఫింగ్లోకి పనికొస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేనందుకు వేసుకోలేదు. దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చిప్స్ కూడా దాంట్లో నలిపి వేసుకోండి. ఇప్పుడు మరో బౌల్లోకి 2 స్పూన్స్ మైదా తీసుకొని ఉండలేం లేకుండా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సమోసా సీడ్స్ని తీసుకొని ఇలా మైదా పిండి అప్లై చేసి సమోసా సీట్ లాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అప్లై చేసుకొని సమోసా లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ మైదా పిండి అప్లై చేసుకొని సమోసాలా తయారు చేసుకోవాలి.
కొద్దిగా మైదా పిండి ఎక్కువ అప్లై చేసి చేసుకోండి, బాగా వస్తాయి. ఇలా అన్ని షీట్స్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని సమోసాలు ఫ్రై చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. ఇలా అన్ని సమోసాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.